Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023 గుడ్ బై, 2024 వెల్కమ్. మరి ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటంటే, ఈ వ్లాగ్లో మనం 2023లో ఏం చేసామో చూడబోతున్నాం అనమాట. అలానే మనం 2023లో చాలా వ్లాగ్స్ చేసాం. మీరు ఎంతగానో సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో మీరు ముఖ్యంగా చూసేది ఏంటంటే, మనం ఏ వ్లాగ్స్ చేసాం అండ్ ఇంకా ఏం చేసాం 2023లో చెప్పబోతున్నాం అనమాట. మరి ఇంత చేశానంటే దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. మీ సపోర్ట్ వల్ల ఎక్కడి దాకా వచ్చాం, ఇంకా ముందుకు వెళ్తాను నమ్మకంతో మీకు 2023లో ఏం చేసామో చెప్పబోతున్నాను అనమాట. మరి వెళ్దామా, చూసేద్దామా? నేను చెప్పటమే, మీరు చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసేటమే. నేను టోటల్గా 2023లో ఎన్ని వీడియోస్ చేశానో తెలుసా ఫ్రెండ్స్? 2023లో మొత్తం మనం షార్ట్ వీడియోస్ వచ్చేసి 312 చేసాం, లాంగ్ వీడియోస్ వచ్చేసి 174 చేసాం. వీడియోస్ అన్నీ చేశానంటే మీ సపోర్ట్తోనే. టోటల్గా మనకి షార్ట్ వీడియోస్కి వచ్చేసి 6.3 lakh వ్యూస్ వచ్చాయి. అలాగే లాంగ్ వీడియోస్కి 5.9 lakh వ్యూస్ వచ్చాయి. ఇంకా లైవ్ స్ట్రీమ్స్ నుంచి 481 వ్యూస్ వచ్చాయి. ఇన్ని వ్యూస్ వచ్చాయంటే మీరు చూడటం వల్ల వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మొదటగా ఏం చెప్దామంటే, మనం హ్యాపీ న్యూ ఇయర్ వ్లాగ్ చేసాం 2023లో. ఆ తర్వాత మనం ఎన్ఏడి వ్లాగ్ చేసాం. ఆ తర్వాత భోగి వ్లాగ్, అలా సంక్రాంతి స్పెషల్. ఆ తర్వాత మనం అనకాపల్లి ఆనంద స్పెషల్ వ్లాగ్ చేసాం. దాని తర్వాత మనం డబల్ టమాటో ఫ్లేవర్ ఉంది అనకాపల్లి దగ్గర, ఆ ఫ్లేవర్ వ్లాగ్ చేసాం. ఆ తర్వాత మనం హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ వ్లాగ్ చేశాను. తర్వాత అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో పెట్రోల్ లేకపోతే ఏం చేయాలో అని ఒక వ్లాగ్ చేశాను. ఆ తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి ఒక వ్లాగ్ చేశాను. అలానే మనకి కొత్తగా స్టార్ట్ చేసాం రివ్యూస్ ఈ ఇయర్లోనే, 2023లోనే. గ్రాండ్ 18 ఫేస్ లిఫ్ట్ ఒకటి చేశాను. అలాగే వర్ణాలు కూడా చేశాను అనమాట. ఆ తర్వాత మన బీచ్ రోడ్లో బోటింగ్ ఉంటుంది తెలుసా, అది కూడా చేశాను అనమాట. అలానే మళ్ళీ మనకి ఫిష్ అక్వేరియం పెట్టారు మన ఏ గ్రౌండ్స్లో, ఆ వ్లాగ్ కూడా చేశాను. ఆ తర్వాత చూసుకుంటే మన నేషనల్ హైవే 560 ఉంది కదా, ఆ వ్లాగ్స్ అన్నీ చేశాను వరుసగా. అలానే మన అరకు రైల్వే స్టేషన్ చూపించాను, అరకు బస్ స్టాప్ చూపించాను, అరకు వ్లాగ్స్ చేశాను. అరకు బస్సులో వెళ్తే ఎలా ఉంటుంది, బైక్లో వెళ్తే ఎలా ఉంటుంది, కార్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఆ వ్లాగ్స్ అని చేశాను. ఆ తర్వాత మనం మళ్ళీ మన ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ వ్లాగ్స్ చేసాం. అండ్ అన్నీ కలిపి మనం ఒక కవర్ సాంగ్ కూడా చేసాం, నా గమనం వేరే సాంగ్. వీళ్ళు ఎవరైనా చూడకుండా ఉంటే చూసాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను. ఆ తర్వాత మనం చేసిన ఏంటంటే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కవర్ చేసాం. అలాగే మనం G20 సమ్మిట్ అయింది కదా, ఆ G20 సమ్మిట్ వీడియోస్ కూడా చేశాను. ఆ తర్వాత హుండే వెర్నా ఉంది కదా, ఆ రివ్యూ కూడా చేశాను. అలా మనం చాలా వీడియోస్ చేసాం. మన సింధియా రోడ్ చూపించాను, ఇంకా మన వైజాగ్ బీచ్ రోడ్ మొత్తం చూపించాను. అలానే మనకి మన వైజాగ్లో యారాడ ఉంది కదా, యారాడ వెళ్ళే రూట్ కూడా చూపించాను మీకు, యారాడ ఘాట్ రోడ్. ఆ తర్వాత ఇనార్బిట్ మాల్, నిన్న మనం వీడియో చేసాం కదా ఇనార్బిట్ మాల్, ఆ వీడియోని మనం 7 months అగో ఎప్పుడైతే మనకి ఇనార్బిట్ మాల్ అనౌన్స్ చేశారో అప్పుడు వ్లాగ్ చేశాను. అలా చాలా వీడియోస్ చేశాను అనమాట. ఆ తర్వాత మనం చూడాల్సింది మన భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం లైవ్ అప్డేట్ కూడా ఇచ్చాను అండ్ అప్డేట్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఈరోజు కూడా ఒక అప్డేట్ రాబోతుంది, చూస్తూ ఉండండి. ఆ తర్వాత మనం ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాం కదా, ఇంటర్నేషనల్ కాదండి బాబోయ్, ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ ట్రిప్పే. వేరే స్టేట్కి వెళ్ళాం, మన ఉంది కదా ఉత్తరాఖండ్కి వెళ్ళాం. అలానే ఢిల్లీలో రూమ్ చేసాం, డ్రోన్ కొన్నాం. మీకోసం డ్రోన్ కొన్నాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నాను డ్రోన్ వీడియోస్, అందుకోసం డ్రోన్ కొన్నాను ఫైనల్గా. అండ్ ఆ తర్వాత ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాతే గోప్రో కూడా కొన్నాం. మళ్ళీ మనం హుండా ఎక్స్టర్ ఉంది కదా, ఎక్స్టర్కి ఓపెనింగ్కి వెళ్ళాం. ఆ తర్వాత మన ఎండాడ ఉంది కదా, డ్రోన్ కొనేసాం, డ్రోన్ వీడియో కూడా చేసాం. ఆ తర్వాత మన బ్లాగ్స్ వచ్చి మనం వెళ్ళాం కదా చాలా దూరం, ఆ బ్లాగ్స్ అని చేశాను. ఆ తర్వాత మన డ్రీమ్ బైక్ అయిన హార్లీ డేవిడ్సన్ కూడా కొనుక్కున్నాం ఇయర్లోనే, 2023లోనే. చాలా బాగా అయిందనుకున్నాను 2023 అయితే. ఆ తర్వాత మన జగదాంబలో రోడ్ యాక్షన్ చేస్తాను కదా, ఆ బ్లాగ్ చేశాను. బీచ్ రోడ్ బ్లాగ్ చేశాను. ఇంకా మన లక్ష్మీనరసింహ స్వామి బ్లాగ్ చేశాను అనమాట, మన సింహాచలం టెంపుల్ గురించి. ఆ తర్వాత మనకి డ్రోన్ వ్యూ చూపించాను అరకు దగ్గర. ఇంకా మీకు మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా డ్రోన్ వ్యూ చూపించాను. అలా చాలా చాలా వీడియోస్ చేశాను. తాండవ రిజర్వేర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, అది కూడా మీకు డ్రోన్ వ్యూలో చూపించాను. తర్వాత మన కేడీబెడ్ల రోడ్ దగ్గర అవుతుందో నేషనల్ హైవే 560 చూపించాను. ఇంకా అలా చాలా బ్లాగ్స్ చేశాను. తర్వాత చూస్తున్నారు కదా మన ముందు మ్యాక్బుక్ కూడా కొన్నాం, అది కూడా మీ సపోర్ట్తోనే. ఇంకా మనం చూసుకుంటే రాయపూర్ ఎక్స్ప్రెస్ నుంచి బ్లాగ్ చేసాం.
తర్వాత మనం చూసుకుంటే భోగోపల్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాక లైవ్ అప్డేట్ ఇస్తుందని చెప్పేసి ఎవ్రీ మంత్లీ అప్డేట్ ఇచ్చాను అనమాట. అండ్ అలానే మీకు కొన్ని ఏరియాస్లో డ్రోన్ ఎగరేసి డ్రోన్ వీడియోస్ కూడా చూపించాను. మన ఆనందపురం దగ్గర, ఇంకా తగనపూర్ దగ్గర, అలా కొన్ని ఏరియాస్ చూపించాను అనమాట. మన అరకులో కొన్ని ఏరియాస్ కూడా చూపించాను డ్రోన్ వీడియోస్లో. ఆ తర్వాత ఏఎస్ఎంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది కూడా చూపించాను వర్క్ ఎలా అవుతుంది అనేది. తర్వాత వైజాగ్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందని ఒక బ్లాగ్ చేశాను, అది కూడా చాలామంది చూశారు. ఆ తర్వాత మధురవాడలో చూశాను, మిదిలాపూర్ కాలనీ కదా, అది చూపించాను. ఆ తర్వాత అదాని డేటా సెంటర్ చూపించాను. ఇంకా వైజాగ్ బీచ్ రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఎక్స్టెండ్ చేసినప్పుడు అది కూడా చూపించాను మీకు. ఇంకా మీకు రాజమహేంద్రవరం డ్రోన్లో చూపించాను. తర్వాత సాగర్ నగర్లో బీచ్ ఉంటుంది, అది కూడా డ్రోన్లో చూపించాను. ఇంకా మీకు ఇన్ఫోసిస్ వచ్చింది మన వైజాగ్కి, ఆ బ్లాగ్ కూడా చేశాను. ఇంకా అరకు ఘాట్ రోడ్లో నైట్ ట్రైన్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో కూడా బ్లాగ్ చేశాను. ఇంకా విశాలాక్షి నగర్ ఉంది కదా, విశాలాక్షి రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఆ బ్లాగ్ కూడా చేశాను. అలా చాలా వీడియోస్ చేశాను. అండ్ ఇంకా అదాని డేటా సెంటర్ వల్ల యూఎస్ సెంటర్ కూడా బ్లాగ్ చేశాను అనమాట. తర్వాత మనం ఇంకా చూసుకుంటే పోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, అది కంప్లీట్ అయింది, అది కూడా బ్లాగ్ చేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ కలిసి వీకెండ్ ట్రిప్కి వెళ్ళాం, ఆ బ్లాగ్ చేసాం. వీకెండ్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళండి, మారేడుమిల్లి, ఆ బ్లాగ్స్ కొంచెం చూసేయండి. ఇంకా అలానే చాలా వీడియోస్ చేసాం. ఇంకా మన సమాచారాలు ప్రొడక్షన్ చేస్తున్నారు, ఆ బ్లాగ్స్ చేసాం. తర్వాత రీసెంట్గా మీరు చూస్తూనే ఉన్నారు మన భోగోపల్ ఎయిర్పోర్ట్, అనకాపల్లి ఎక్స్ప్రెస్ హైవే, అలా ప్రతి బ్లాగ్ వస్తూనే ఉంది. అండ్ డైలీ బ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా డైలీ బ్లాగ్ ఈ ఇయర్ నుంచి పెడతాను. ఈ బ్లాగ్ ఎలా వచ్చిందో సేమ్ అలానే ప్రతిరోజు మ్యాక్సిమం 10 to 11 లోపు బ్లాగ్ అయితే పెడతాను. అండ్ ఈరోజు కూడా భోగోపల్ ఎయిర్పోర్ట్ని మీకు అప్డేట్ చేసి చూపిస్తాను. అలాగే మన వైజాగ్లో ఆర్కే బీచ్ని బాగా డెవలప్ చేశారు, అది కూడా చూపించాను మీకు. ఇంకా మీరు ఇవన్నీ బ్లాగ్స్ 2020 చేసుకుంటే మొత్తం 170 బ్లాగ్స్ కదా, 170 బ్లాగ్స్లో ఈ బ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మన అనకాపల్లి ఎక్స్ప్రెస్ కంప్లీట్ అయింది ఎక్సెప్ట్ పెందూరు దగ్గర, అది మొత్తం మీకు బ్లాగ్ చేసి చూపించాను. అండ్ ఈరోజు అంటే నిన్న మీకు ఇనార్మెంట్ పని చూపించాను, చాలా సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. ఇవన్నీ చేశాను ఫ్రెండ్స్. మరి ఇవన్నీ చెప్పుకోవడానికి నేను చాలా తక్కువ టైంలో చెప్పాను, అన్నీ విడమని చెప్తే చాలా టైం పడుతుంది, ఎందుకంటే అన్ని బ్లాగ్స్ చేస్తాం, మనం అంత కష్టపడుతున్నాం. ఇంత కష్టపడి బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నాం అంటే మీరు చూస్తున్నారు కాబట్టి, మన ఆంధ్రాలో జరుగుతున్న డెవలప్మెంట్ని అందరికీ తెలియజేయడానికి ఈ బ్లాగ్స్ అని చేస్తున్నాను. మరి మీరు చూసి నా బ్లాగ్స్ చూసి కామెంట్స్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కొంతమంది డిస్లైక్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అవి మనం పెద్దగా పట్టించుకోం, పాజిటివ్గా వెళ్ళిపోవటమే, హ్యాపీగా వెళ్ళిపోవటమే. మరి ఈ ఇయర్ కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ బర్తుంటున్నాను అనుకోకండి, కానీ చెప్దామని చెప్పి అనిపించి అందుకే చెప్తున్నాను అనమాట. ఈ ఇయర్ అందరూ ఆనందంగా ఉండాలి, అందులో నేను ఉండాలనుకుంటున్నాను. సో మరి ఈ వ్లాగ్ నేను ఎక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను, మీరు తమిళలో కూడా చూసి ఉంటారు. అసలు 2023లో నాకు వచ్చిన మనీ ఎంత అనేది కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. 2023లో మీకు క్లియర్గా చెప్పాలంటే నాకు వచ్చిన మనీ ఎంత అంటే చెప్తే షాక్ అవుతారు ఫ్రెండ్స్. $334 అంటే ఎంత అంటే గూగుల్ చేద్దాం ఆగండి. 34 USD, 20,000 రూపాయలు, 27,000 వచ్చింది మొత్తం మన యూట్యూబ్ నుంచి. మన 2023లో టోటల్గా 27,000 వచ్చింది. కానీ నేను స్పెండ్ చేసిందే యూట్యూబ్ కోసం అరౌండ్ ఒక 2 lakhs దాకా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, బట్ మినిమం ఒక 2 lakhs అయితే ఉంటుంది. అంత ఖర్చు పెట్టాను, బట్ నాకు వచ్చిందంత. సో నేను మనీ కోసం అయితే బ్లాగ్స్ చేయట్లేదు, ఓన్లీ డెవలప్మెంట్ చూస్తారు అండ్ ఫ్యూచర్ని బేస్ చేసుకొని నేను బ్లాగ్స్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి, ఇంకా మంచి బ్లాగ్స్ ముందుంటాను, ఇంకా మంచి బ్లాగ్స్తో మేము మంచి బ్లాగ్స్ మేము ముందుంటాను. సో మరి అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే 2023లోనే మనం 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాను, మీ సపోర్ట్లో ఎక్కడ దాకా వస్తున్నాను అండ్ ఇంకా ముందుకు వెళ్దాం. మరి ఈ ఇయర్ మాత్రం బ్యాంగ్ అవ్వాలి. ఇప్పుడు దాకా నేను ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఎందుకంటే ఈరోజు నుంచి చాలా కష్టపడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఎంత కష్టపడ్డానో దాన్ని 10 times ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఇయర్లో. మరి చూద్దాం ఏమవుతుందో, కష్టపడదాం, ఫలితాన్ని తగ్గించుకుందాం, గెలుద్దాం అండ్ ప్రతి డెవలప్మెంట్ని తెలుసుకుందాం. మరి ఈ వ్లాగ్ నేను చేద్దాం. మరి ఇంకా థ్యాంక్ యూ మన వీడియో చివరి దాకా చూసినందుకు. వీడియో నేను చాలా సేపు రికార్డ్ చేస్తున్నాను, ఎంత టైం వస్తుందని చెప్పలేను, బట్ వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్, మీ టైం స్పెండ్ చేసినందుకు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ మూమెంట్స్ని హ్యాపీగా స్పెండ్ చేయండి. ఈరోజు ఎంత హ్యాపీగా ఉంటామో ఇయర్ అంతా హ్యాపీగా ఉంటామని చెప్పే హోప్ ఉంటుంది అందరికీ.
అలాగే ఉండండి హ్యాపీగా. అండ్ మన భోగాపురం బ్లాగ్ కూడా వస్తుంది, నేను తొందరలోనే కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను ఏ టైంకి వస్తుందని. ఆ భోగాపురం అప్డేట్ కూడా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేసండి. బాయ్ బాయ్, టేక్ కేర్.